ఈ న్యూస్ కడప జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పులు కలకలం రేగాయి. లక్ష్మీకాంత్ రెడ్డి, శివ అనే ఇద్దరు తుపాకీతో హల్చల్ చేసినట్లు చెప్తున్నారు. నాగిరెడ్డిపై కాల్పులు జరపగా అతని తలకు గాయమైంది. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. డబ్బు లావాదేవీలే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది. కడప జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పులు కలకలం రేగాయి. లక్ష్మీకాంత్ రెడ్డి, శివ అనే ఇద్దరు తుపాకీతో హల్చల్ చేసినట్లు చెబుతున్నారు. నాగిరెడ్డిపై కాల్పులు జరపగా అతని తలకు గాయమైంది. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. డబ్బు లావాదేవీలే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, చెప్పండి, ఈ ఘటనలో ఘర్షణకు కారణం డబ్బు లావాదేవీలేనా, మరేదైనా అంశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, గత కొద్ది రోజులుగా కడప జిల్లా వ్యాప్తిగా అక్కడక్కడగా చెదురుమదురుగా నాటు తుపాకులు కావచ్చు, అలాగే లైసెన్స్డ్ లెస్ తుపాకులు కావచ్చు, ఆ తుపాకులు తీసుకుని హల్చల్ చేస్తున్న ఘటనలు అయితే మనం చూసినట్లయితే తెలుస్తుంది. అయితే మరోసారి ఈ రోజు కూడా పులివెందుల నియోజకవర్గంలో, అదే మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో పులివెందుల పట్టణంలోని ఆటో నగర్ సమీపంలో ఓ క్లబ్ సమీపంలో ముగ్గురు కలిసి గొడవ చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ఈ గొడవలో ఒక వ్యక్తి నాటి తుపాకి తీసుకొని నాగిరెడ్డి అనే వ్యక్తిపై అటాక్ చేసినట్టయితే తెలుస్తుంది. ఈ దాడిలో నాగిరెడ్డికి తలకు తీవ్రమైన గాయమైంది, అలాగే చేతికి కూడా గాయమైనట్లయితే తెలుస్తుందా. ఈ గాయం కావడంతో స్థానికంగా ఉన్న ప్రజలు హుటాహుటిన నాగిరెడ్డిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ గొడవకు గల కారణం అయితే గత సంవత్సరం కిందట ఇరువురు మధ్య, అయితే ఎవరైతే తుపాకీతో దాడి చేశారో ఆ వ్యక్తికి నాగిరెడ్డికి మధ్య డబ్బు లావాదేవీలే కారణం అని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలైతే చెప్తున్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా నాటి తుపాకీ కావచ్చు, ఇలా ఇదే విధంగా గత కొద్ది రోజులుగా కడప జిల్లా వ్యాప్తిగా చెదురుమదురుగా జరుగుతూనే ఉండడం పైన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అయితే సీరియస్ గా దీన్ని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన జరిగిన వెనుకంబడినే పులివెందుల నియోజకవర్గ పులివెందుల డిఎస్పీ అయితే రంగంలోకి దిగారు. అయితే ఈ దాడి ఎందుకు చేశారో, అసలు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, తుపాకీ లైసెన్స్ ఉందా లేదా, అసలు ఈ తుపాకులు ఎక్కడి నుంచి కడప జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి అనే కోణంలో అయితే దర్యాప్తు వేగవంతం అయితే చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ నాగిరెడ్డి పైన ఎవరైతే తుపాకీతో దాడి చేశారో ఆ వ్యక్తి కోసం ఎతుకులాట అయితే ఇప్పటికే ప్రత్యేక బలగాల్లో ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ప్రియా, రైట్ మధు, అయితే ప్రస్తుతం గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియా, ఏదైతే మధ్యాహ్నం సమయంలో దాడి జరిగిందో, నాగిరెడ్డి అనే వ్యక్తి పైన తుపాకీతో దాడి జరిగిందో, నాగిరెడ్డికి తలకు తీవ్ర గాయం కావడంతో, అలాగే చేతికి కూడా ఒక రైట్ సైడ్ చేతికి కూడా గాయమైంది. ఆ గాయమైన వెనుకంబడి అక్కడనే స్థానికంగా ఉన్న ఆటో నగర్ లో ఉన్న స్థానికులు అయితే హుటాహుటిన అయితే అతన్ని పులివెందుల నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్లయితే తెలిసింది. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో నాగిరెడ్డి తలకైతే కుట్లు వేసి డాక్టర్లు కుట్లు వేసి గాయపడిన వ్యక్తి ఏం మాట్లాడారో ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూద్దాం. బొబ్బులు అంటారు ఇద్దరు కలిసి నా ముందుకి వచ్చారు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. వాడు నన్ను పట్టుకున్నాడు. వాడు వెయిట్ చేసే వచ్చి నేను జాగ్రత్తగా చేసి పెట్టాను. అది ఇచ్చిన వాడు అనబడుకున్నా. ఆ తర్వాత మళ్ళా దిగిపోయారు, పోయారు. దేనికంటే ఇందుకు మేము ఏదో నాకు డబ్బులు ఇవ్వాలి. శివప్రసాద్ అనేవాడు డబ్బులు కొంత సెలిబ్రేట్ చేసినా, కొంత ఇవ్వాలి, ఎప్పుడో కొంచెం ఇచ్చాను, నీకు బాగుపడుతుంది అంటున్నాడా. ఎవరు అడిగితే వాడు ఏదంటే చిట్టినాను. చిట్టిన తర్వాత మనసు పెట్టుకుని పుట్టాను దాడి చేశాను. శివప్రసాద్. రైట్, బ్యాక్ టు యు మధు. చూడొచ్చు, నాగిరెడ్డి కూడా చెప్తున్నాడు, గత కొద్ది రోజులుగా మాకిద్దరికి, అదే ఎవరైతే నా మీద లక్ష్మీకాంత్ రెడ్డి తుపాకీతో దాడి చేశారో అనే వ్యక్తికి, శివ కావచ్చు, లక్ష్మీకాంత్ రెడ్డి కావచ్చు, ఈ ఇరువురు మధ్య నాకు
గత సంవత్సరం నుంచి డబ్బు లావాదేవీ ఉంది కాబట్టి గతంలో కూడా డబ్బులు అడిగినప్పుడు కొద్దిగా ర్యాష్ గా మాట్లాడినా అప్పుడు నేను కూడా కొద్దిగా గట్టిగా మాట్లాడినాను. మందలించే క్రమంలో ఈ రోజు నా మీద తుపాకీతో దాడి చేశారని చెప్పి క్లియర్ గా నాగిరెడ్డి అయితే చెప్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి నాగిరెడ్డికి తలకు పెద్ద గాయం కావడంతో దాదాపు 6 నుంచి 8 కుట్లు పడినట్లయితే తెలుస్తుంది. అయితే చేతికి కూడా చిన్న గాయం అయినట్లయితే తెలుస్తుంది. ఈ గాయాలకు సంబంధించి స్థానికంగా ఉన్న పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను సంప్రదించినట్లయితే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కుట్లయితే పడాయి, ఆరోగ్యం అయితే నిలకడగానే ఉందని చెప్పి తెలుస్తుంది. ప్రియా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.